భగవద్గీతలోని 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం. అర్జునుడు కృష్ణుడిని అన్ని విశ్వాలను మొత్తం ఉనికిని కలిగి ఉన్న తన సార్వత్రిక విశ్వరూపాన్ని వెల్లడించమని అభ్యర్థించాడు. సర్వోన్నతుడైన శ్రీకృష్ణుని శరీరంలో సృష్టి మొత్తాన్ని చూడగలిగేలా అర్జునుడికి దైవిక దృష్టి లభించింది. భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం. అర్జునుడు ఇలా అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించడానికి చెప్పిన ఆత్మ గురించిన అత్యున్నత రహస్యాన్ని వివరించడం ద్వారా నా మాయ తొలగిపోయింది. కృష్ణ సర్వభూతముల సృష్టి స్థితి లయ రహస్యమును గూర్చి నీ శాశ్వతమైన అవయయమైన మహమహిను గూర్చి నీవు చెప్పగా నేను సవిస్తారముగా వింటిని. ఓ పరమేశ్వరాని మహద్భుత విశ్వరూప మహిమను గూర్చి నీవు చెప్పినదంతయు పరమ సత్యమే. ఓ పురుషోత్తమా, అపార జ్ఞాన శక్తి తేజములతో కూడిన మహఘనమైన నీ అనంత ఐశ్వర్య రూపమును ప్రత్యక్షముగా దర్శించగోరుచున్నాను. హే యోగేశ్వర ప్రభు, నేను దానిని చూడటం సాధ్యమని మీరు భావిస్తే అతి నాశరహితమైన నీ దివ్య రూపమును నాకు చూపుము. శ్రీ భగవానుడు ఇలా పలికెను, ఓ అర్జున, వందల వేల వివిధ రకాల దివ్యమైన మరియు వివిధ రంగులు ఆకారాలతోనున్న నా దివ్య రూపమును చూడుము. ఓ అర్జున, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, అశ్వనీ దేవతలను, సప్తమరుత్తులను నాలో చూడుము. మరియు మహాశ్చర్యము కలిగించే పూర్వమెప్పుడు యవ్వని చేత చూడబడని అనేక అద్భుతములను చూడు. ఓ అర్జున, నా దేహమందే చరాచర ప్రపంచము నెల్లను ఒకే చోటనున్నట్లు ఇక్కడే ఇప్పుడే చూడుము. మరియు నీవు చూడగోరినదెల్లా నాలోనే చూడుము. నీవు నీ స్వంత కళ్ళతో నన్ను చూడలేవు. నేను నీకు దివ్య నేత్రాన్ని ఇస్తున్నాను. ఈ
విజ్ఞాన దృష్టితో అపారమైన నా విశ్వరూప వైభవమును గాంచుము. సంజయుడు ఇలా అన్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగీశ్వరుడైన భగవానుడు సర్వోత్తమమైన ఐశ్వర్య రూపమైన తన మహిమాన్విత విశ్వరూపమును పార్థునకు చూపెను. అర్జునుడనంతమైన ముఖములు మరియు కనులను విశ్వరూపములో దర్శించాడు. అవి ఎన్నెన్నో దివ్యమైన ఆభరణములను మరియు అనేక రకాల దివ్య ఆయుధములను కలిగి ఉన్నాయి. ఇదిగో ఆ దేవతల్లరును నీలో ప్రవేశించుచున్నారు. కొందరు భయపడిన వారై అంజలి ఘటించి నీ నామగుణములను కీర్తించుచున్నారు. మహర్షులును సిద్ధులును స్వస్తి వచనములతోడను ఉత్తమోత్తమ స్తోత్రములతోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు. ఆ స్వరూపము తన శరీరంపై అనేక మాలలను కలిగి ఉంది మరియు దివ్య సుగంధ పరిమళ భూరితమై గుబాళిస్తున్నది. మహాద్భుతమైన అనంతమైన ఈశ్వరునిగా సర్వత్రా తన ముఖముతో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. ఆకాశంలో 1000 సూర్యుల తేజస్సు ఒకేసారి ప్రకాశిస్తే అదే ఆ మహాశక్తిమంతుడి తేజస్సు అవుతుంది. అక్కడ దేవతల దేవుడి శరీరంలో అర్జునుడు మొత్తం విశ్వం దాని అసంఖ్యాక విభాగాలతో ఒకే చోట విశ్రాంతి తీసుకుంటున్నట్లు చూశాడు. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యంతో నిండిపోయి జుట్టు నిటారుగా ఉండి దేవునికి తల వంచి చేతులు జోడించి మాట్లాడాడు. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ దేవా, నీ శరీరంలో నేను అన్ని దేవతలను అలాగే వివిధ రకాల జీవుల సమూహాన్ని, కమలంపై కూర్చున్న బ్రహ్మదేవుడిని, ఋషులను మరియు దివ్య సర్పాలను చూస్తున్నాను. నేను నిన్ను అన్ని వైపులా అనంతమైన రూపంతో అనేక చేతులు, కడుపులు, నోరు మరియు కళ్ళతో చూస్తున్నాను. ఓ విశ్వప్రభువా, ఓ విశ్వరూపమా, మహత్వపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతములను తెలిసి కొనలేకున్నాను. నిన్ను నేను కిరీటం, గద, చక్రంతో చూస్తున్నాను. ప్రతి చోట ప్రకాశిస్తున్న తేజస్సుతో చూడటానికి చాలా కష్టంగా మండుతున్న అగ్నిలా, సూర్యుడిలా చుట్టూ జ్వలిస్తూ కొలవలేనిదిగా చూస్తున్నాను. పరమాక్షర స్వరూపుడవైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే కనుక అందరికి నీ తెలుసుకొనదగిన వాడవు. ఈ జగత్తునకు నీవే
పరమాశ్రయుడవు సనాతన ధర్మ రక్షకుడవు నీవు అవ్యయుడవు అని నా విశ్వాసము నీవు ఆది పురుషుడివని నేను నమ్ముతున్నాను నిన్ను నేను ఆది మధ్య అంతం లేకుండా అనంతమైన శక్తితో అంతులేని బాహువులతో సూర్యచంద్రులను నీ కళ్ళుగా మండుతున్న అగ్నిని నోరుగా సమస్త విశ్వాన్ని నీ తేజస్సుతో వేడి చేస్తున్నట్లు చూస్తున్నాను ఓ మహాత్మా దివి నుండి భువి వరకు గల అంతరిక్షమునందతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవయ్యున్నావు అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకములును గడగడలాడుచున్నవి రుద్రులు ఆదిత్యులు వసువులు సాధ్యులు విశ్వేదేవులు ఇద్దరు అశ్వినులు మరుతులు మనవులు దివ్య గాయకులు యక్షులు రాక్షసులు మరియు పరిపూర్ణులు అందరూ నిన్ను ఎంతో ఆశ్చర్యంతో చూస్తున్నారు ఓ మహాబలవంతుడా అనేక నోళ్ళు కళ్ళు కలిగినవాడా అనేక చేతులు తొడలు పాదాలు కలిగినవాడా అనేక కడుపులు కలిగినవాడా అనేక దంతలు కలిగినవాడని అపరిమిత రూపాన్ని చూసి లోకాలు భయపడుతున్నాయి నేను కూడా భయపడుతున్నాను ఆకాశాన్ని తాకుతూ అనేక రంగుల్లో ప్రకాశిస్తూ నోరు విశాలంగా తెరిచి పెద్ద మండుతున్న కళ్ళతో నిన్ను చూసినప్పుడు నేను హృదయంలో భయపడ్డాను మరియు ఓ విష్ణువు ధైర్యం లేదా శాంతిని కనుగొనలేకపోయాను విశ్వ వినాశన జ్వాలల వలె మండుతున్న దంతాలతో భయంకరంగా ఉన్న నీ నోరు చూసిన తరువాత నాకు నాలుగు దిక్కులు తెలియవు నాకు శాంతి దొరకడం లేదు ఓ దేవేశా ఓ విశ్వనివాసమా కరుణించు ధృతరాష్ట్రుడి కుమారులందరూ వారి సహచర రాజులతో సహా భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు ఇంకా మన పక్షమున ఉన్న యోధులు కూడా భయంకరములైన కోరలతో గూడిన నీ ముఖముల యందు అతివేగముగా పరుగులు దీయుచు ప్రవేశించుచున్నారు కొందరి తలలు కోరల మధ్య బడి నుగ్గు నుగ్గైపోవుచుండగా వారు దంతములలో చిక్కుకొని వ్రేలాడుచున్నారు ఎన్నో నదుల నీరు వేగంగా పారుతూ వచ్చి సముద్రములోన కలిసిపోయినట్లు మానవలోకంలోని ఈ వీరులు కూడా నీ జ్వాలల నోటిలోకి ప్రవేశిస్తున్నారు అగ్గి పురుగులు ఎలాగైతే అత్యంత వేగముతో వచ్చి మంటలో పడి నాశనం అయిపోతాయో ఈ యొక్క సైన్యములు కూడా నీ నోర్లలోనికి ప్రవేశిస్తున్నారు హే విష్ణు ప్రజ్వలించుచున్న నోటితో అన్ని వైపులా ఉన్న లోకాలన్నింటినీ వృంగి వేస్తున్నావు నీ
తేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపజేయుచున్నవి. భయంకరమైన రూపము గలవాడా, నువ్వెవరో చెప్పు. ఓ దేవా, నీకు నా నమస్కారములు అర్పిస్తున్నాను. నాపై దయ చూపండి. నిన్ను తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నీ స్వభావము మరియు వ్యవహారమును నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. శ్రీ భగవానుడు ఇలా పలికెను, నేనే మహాకాలమును, సమస్త లోకములను సర్వనాశనము చేసే మూల కారణమును. నీ యొక్క ప్రమేయము లేకున్నను ప్రతిపక్షమున నిలిచి ఉన్న యోధులు ఎవ్వరు మిగలరు. కాబట్టి లేచి నిలబడి కీర్తిని పొందు. శత్రువులను జయించి అసమానమైన రాజ్యాన్ని అనుభవించు. నిశ్చయంగా నాచేవారు ఇప్పటికే చంపబడ్డారు. ఓ అర్జున, నీవు కేవలం ఒక సాధనంగా ఉండు. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణు మరియు ఇతర ధైర్య యోధులు ఇప్పటికే నాచే చంపబడ్డారు. భయంతో బాధపడకండి, యుద్ధం చేయండి. మీరు యుద్ధంలో మీ శత్రువులను జయిస్తారు. సంజయుడు పలికెను, ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణకు చేతులు జోడించి నమస్కరించెను. మడల మిక్కిలి భయముతో ప్రణమిల్లి గద్గద స్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కృష్ణ, లోకం నీ స్తుతిలో ఆనందించడం సముచితం. రాక్షసులు అన్ని దిశలలో భయంతో ఎగురుతారు, మరియు పరిపూర్ణులైన వారి సైన్యాలు నీకు నమస్కరిస్తాయి. ఓ మహాత్మా, సృష్టికర్త బ్రహ్మ కంటే ఉన్నతులైన నీకు ఎందుకు నమస్కరించకూడదు? ఓ అనంతమైన జీవా, ఓ దేవాది దేవా, ఓ విశ్వానికి నిలయం, నీవు నాశనం లేని వాడివి, ఉనికి లేని వాడివి, అస్తిత్వమైన వాడివి. నీవు వ్యక్త అవ్యక్తములకు అతీతమైన అక్షరుడవు. నీవే ఆది దేవుడవు, ప్రాచీన పురుషుడవు, ఈ విశ్వానికి అత్యున్నత ఆశ్రయమువు. జ్ఞాని విజ్ఞాన యోగ్యుడు మరియు అత్యున్నత నివాసము. ఓ అనంత రూపాలు కలిగినవాడా, నీ ద్వారనే విశ్వమంతటా వ్యాపించి ఉంది. నీవు వాయువు, యమవును, అగ్నివును, వరుణుడవు, చంద్రుడవు, సృష్టికర్తవును, ముత్తాతవును. నీకు 1000 సార్లు నా నమస్కారములు అర్పిస్తున్నాను. మళ్ళీ నీకు నా నమస్కారములు అర్పిస్తున్నాను. అనంతమైన శక్తి సామర్థ్యములు కల ప్రభు, నీకు ఎదురుగా ఉండి వెనుక నుండి కూడా నమస్కరిస్తున్నాను. నిజానికి అన్ని వైపుల నుండి నమస్కరిస్తున్నాను. నీవు అనంతమైన సామర్థ్యము, పరాక్రమము కలిగిన వాడివై అన్నింటా వ్యాపించి ఉన్నావు.
అందుకే సమస్తము నీ స్వరూపమే. నీవు నా సఖుడవు అనుకుంటూ అతి చనువుతో నిన్ను ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ నా ప్రియమిత్రమా అని పిలిచాను. నీ మహత్వము తెలియక నిర్లక్ష్యముగా అతి చనువుతో వర్తించాను. ఆడుకుంటున్నప్పుడు కాని, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కాని, కూర్చున్నప్పుడు కాని, భోజనం చేస్తున్నప్పుడు కాని, ఏకాంతముగా ఉన్నప్పుడు కాని, లేదా ఇతరుల సమక్షంలో కాని, ఒకవేళ నీ పట్ల హాస్యానికైనా నేను అమర్యాదతో ప్రవర్తించినట్లయితే వాటన్నిటికీ నేను క్షమాపణలను వేడుకుంటున్నాను. అర్జునుడు ఇలా అన్నాడు, నీ సున్నితమైన మానవ రూపాన్ని చూసిన తరువాత ఓ కృష్ణ, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను మరియు నా స్వంత స్వభావానికి తిరిగి వచ్చాను. భగవంతుడు ఇలా అన్నాడు, నీవు చూసిన నా ఈ రూపాన్ని చూడటం నిజంగా చాలా కష్టం. దేవతలు కూడా దానిని చూడటానికి ఎప్పుడూ కోరుకుంటారు. నీవు నన్ను ఇంత సులభంగా చూసినట్లు వేదాల ద్వారా గాని, తపస్సు ద్వారా గాని, దానం ద్వారా గాని, త్యాగం ద్వారా గాని నేను ఈ రూపంలో కనిపించలేను. ఈ సమస్త చరాచర జగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజుడవు, గురుడవు, సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకముల యందును నీతో సమానుడెవ్వను లేడు. ఇంక నీకంటే అధికుడెట్లుండును. ఓ ప్రభూ, నీకు ప్రణమిల్లుతూ సాష్టాంగ ప్రణామం అర్పిస్తూ నీ కృప వేడుకుంటున్నాను. ఒక తండ్రి కొడుకుని సహించినట్టుగా, ఒక మిత్రుడు తన మిత్రుడిని క్షమించినట్టుగా, భార్యను భర్త క్షమించినట్లును నా అపరాధములను నీవు క్షమింపుము. ఇంతకు ముందు ఎప్పుడూ చూడనిది చూసి నేను ఆనందంగా ఉన్నాను. అయినప్పటికీ నా మనస్సు భయంతో బాధపడుతోంది. ఓ దేవా, రూపాన్ని మాత్రమే నాకు చూపించు. ఓ దేవతల దేవా, ఓ విశ్వనివాసమా, కరుణించు. నిన్ను మునుపటిలాగా కిరీటం ధరించి, గద ధరించి, చేతిలో చక్రం పట్టుకుని, నీ పూర్వ రూపంలోనే 4 చేతులతో ఓ 1000 చేతుల విశ్వ చూడాలని నేను కోరుకుంటున్నాను.
శ్రీ భగవానుడు పలికెను, అర్జున నీ చేత ప్రసన్నుడనై నా యోగమాయ శక్తి ద్వారా నా యొక్క తేజోవంతమైన అనంతమైన మరియు సనాతనమైన మూల విశ్వరూపమును నేను నీకు చూపించి తిని, నీ కంటే ముందు ఈ రూపమునెవ్వరూ చూడలేదు. అర్జున, వేదాల అధ్యయనం ద్వారా, దానాల ద్వారా, యజ్ఞాల ద్వారా లేదా తీవ్రమైన తపస్సుల ద్వారా నీవు తప్ప మరెవరూ నన్ను ఈ రూపంలో చూడలేరు. నా భయంకరమైన రూపాన్ని చూసి భయపడకు, భ్రమపడకు. నీ భయం తొలగిపోయి ఆనందభరితమైన హృదయంతో ఇప్పుడు నా పూర్వరూపాన్ని మళ్ళీ చూడు. సంజయుడు ఇలా అన్నాడు. అర్జునుడితో ఇలా మాట్లాడిన తరువాత కృష్ణుడు మళ్ళీ తన స్వరూపాన్ని చూపించాడు. ఆ మహాత్ముడు తన సౌమ్య రూపాన్ని ధరించి భయపడిన అర్జునుడిని ఓదార్చాడు. అర్జునా, ఓ అర్జునా, అనన్యమైన భక్తి చేత మాత్రమే నేను నీ ముందే నిల్చుని ఉన్నా. నన్నుగా యథార్థముగా తెలుసుకోబడుతాను. ఓ పరంతపా, నా దివ్య దృష్టిని పొందిన పిదప నాతో ఏకీభావ స్థితిని పొందవచ్చు. ఎవరైతే అన్ని కర్మలను నా కొరకే చేస్తారో, నాపైనే ఆధారపడతారో, మరియు నా పట్ల భక్తితో ఉంటారో, మమకారాసక్తులు లేకుండా ఉంటారో, సర్వభూతముల పట్ల విరోధ భావము లేకుండా ఉంటారో, అటువంటి భక్తులు తప్పకుండా నన్నే చేరుకుంటారు. భగవద్గీత 11వ అధ్యాయం. విశ్వరూప దర్శన యోగం సంపూర్ణం.